పండు మిర్చి రోటి పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటుంటే రుచి అయితే అద్దరిపోతుందండి. ఈ పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 2 స్పూన్లు మినపప్పు 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 10 పెద్దవి 10 పండుమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత ఒక పెద్ద కట్ట కొత్తిమీర అలాగే కొంచెం పసుపు వేసుకుని వేయించుకోవాలి. కొత్తిమీర ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకుని ఒక పెద్ద ఉసిరికాయ వేసేంత చింతపండుని వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని ముందు చింతపండు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అవసరం అనుకుంటే కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు అయితే వేడి నీళ్ళలో వేసిందే వేసుకోండి. అప్పుడైతే మనకి పచ్చడి ఒక 4-5 రోజుల పాటు నిలువ ఉంటుంది. అలాగే పచ్చడి చూడండి కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని తుంపి వేసేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి కూడా లైట్గా దంచి వేసుకుని వేయించుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇవి వేగిపోతాయి. బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసుకోవాలి. ఈ పోపుల పచ్చడి అంతా కూడా బాగా కలిసిలా కలిపేసుకుంటే నోరూరించే పండు మిరపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే రుచి అయితే అద్దరిపోతుంది. ఒకసారి అయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి.